హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఆడవాళ్ళకి కంటికి కనిపించని పనులు ఉంటాయి. ఇంట్లో పనులు, వంటగదిని క్లీన్ చేసుకోవడం, అలాగే చాలా పనులు ఉంటాయండి. మనం పనులు వెతుక్కోవడం కాదు, మనల్ని వెతుక్కుంటే ఒకదాని తర్వాత ఒకటి పనులు వస్తూనే ఉంటాయి. చాలామంది అనుకుంటారు ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాక ఇంకేమీ పని ఉండదు, టీవీ చూసుకుంటూ చక్కగా ఇంకా సాయంత్రం వరకు ఖాళీ రెస్ట్ ఉంటుంది అనుకుంటారు. అది చాలా తప్పండి. ఎంత మనం చేసినా సరే ఏదో ఒక పని మనం వెతుక్కుంటూనే ఉంటుంది అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారండి. ఒకళ్ళు 7:30కి వెళ్తారు, ఒకళ్ళు 8:20కి వెళ్తారు. వాళ్ళు వెళ్ళినాక ఇలా బట్టలు అయితే మిషన్లో వేసాను. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళలేదు. మా వాషింగ్ మిషన్ అయితే పాతదండి, 15 ఇయర్స్ అయింది. ఇదే ఇంకా వర్క్ చేస్తుంది. పాతవి ఏమన్నా సరే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాతవి బాగానే పనిచేస్తాయి. ఇప్పుడున్న ఫ్రంట్ లోడ్లు అవి కూడా చాలా రిపేర్స్ వచ్చేస్తున్నాయి, తొందరగానే రిపేర్లు అవుతున్నాయి కదండి. ఇవి అప్పటిది కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా అందుకే మేము కొత్తది కొనలేదు. ఇంక ఇదే చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకా బట్టలు అయితే అక్కడ అవుతూ ఉంటాయి. ఇక్కడ కిచెన్లోకి వచ్చాను. ఇంకా సింక్ నిండా గిన్నెలు ఉన్నాయి. ఇంకా మన స్టవ్ ఇంకా చూస్తే చూడవసరం లేదనమాట. అంతా చండాలంగా అయిపోతూ ఉంటుంది. అంటే అక్కడెక్కడ పడుతుంటే హడావడి కదా మనం చేసినప్పుడు. ఇంకా అవన్నీ కూడా సర్దుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇక్కడ మా హస్బెండ్కి అయితే బాక్స్ రెడీ చేస్తున్నాను అనమాట. ఆయన స్నానం చేస్తున్నారు. వచ్చేసరికి బాక్స్ పెట్టేస్తాను. ఇంక ఈరోజైతే పప్పు వంకాయ కర్రీ చేశానండి. వంకాయ అంటే పెసరపప్పుతో కర్రీ చేశాను అనమాట. ఈ పెసరపప్పు ఊరి నుంచి తెచ్చుకున్నాను, మా పొలంలో పండిందనమాట. టేస్ట్కి అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంక పప్పు వంకాయ చేసేసాను. అలాగే పెరుగు, చారు ఇవన్నీ కూడా మా హస్బెండ్కి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఆయన అయితే స్నానం చేసి వచ్చారండి. ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పెట్టాను. ఇడ్లీ అయితే కుక్ అయిపోయింది. ఆయనకైతే టిఫిన్ అయితే ఇచ్చేస్తాను. ఒకసారి కౌంటర్ టాప్ ఇలా తుడుచుకునే నాకు ఏదైనా చేయాలనిపిస్తే చూస్తూ ఉంటే ఏదోలా అనిపిస్తుందండి. ఇంకా పని అంతా అయ్యాక డీప్గా క్లీన్ చేసుకుందామని చెప్పి, అంటే మరీ డీప్ క్లీన్ అంటే అలా కాదండి, మొత్తం స్టవ్ అంతా తుడుద్దామని చెప్పి ముందు ఒకసారి ఇలా తుడిచేసుకొని టిఫిన్ పెడుతున్నాను. ఇంక ఈరోజైతే ఇడ్లీ చేశానండి. అలాగే పల్లీ చట్నీ చేశాను. అలాగే పల్లీ చట్నీతో కూడా అల్లం చట్నీ ఉంది. అల్లం చట్నీ కూడా కొంచెం వేసేసాను. ఇంకా మా హస్బెండ్కి అయితే టిఫిన్ ఇచ్చేసానండి. ఆయన టిఫిన్ తినేసి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళినాక నేను కొంచెం అంబలు అయితే చేసుకుంటున్నాను. ఇంక ఈ రోజైతే ఉదయాన్నే చెయ్యలేదండి. మా హస్బెండ్ ఇంకొక రోజు తాగనంటున్నారనమాట. రోజు తాగేవాళ్ళం ఇద్దరమని ఇంక అంబలు చేసుకుంటున్నాను. మనం ఈ పళ్ళన్నీ చేసుకోవాలంటే మనకు కొంచెం ఎనర్జీ కావాలి. ఎనర్జీ రావాలి అంటే ఏదో ఒకటి తాగాలన్నమాట. ఇంకా ఏది తాగినా కాఫీ టీలు ఎక్కువసార్లు తాగలేం కాబట్టి ఇంక నేను అంబలు అయితే రోజు ఇంకా క్రమం తప్పకుండా అయితే తాగుతున్నానండి. ఇంకా ఒక 10 నిమిషాలు అయితే ఇలా రెస్ట్ తీసుకుంటాను ఒక అంబలు తాగినప్పుడు. ఇంకా కొంచెం సేపు ఇంకా మార్నింగ్ నుంచి చాలా హడావిడిగా చేస్తూ ఉంటాము. నేను 5కి లేస్తేనే కానీ ఇంకా 8:30 కల్లా అన్నీ అవ్వవు. టిఫిను అలాగే కర్రీ ఇవన్నీ కూడా చేయాలి కాబట్టి కొంచెం మనకి టైం కొంచెం హడావిడిగానే ఉంటుంది. ఇంకా అంబలు తాగేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చానండి. ఇంకా వెన్నపూస అయితే తీస్తున్నాను. ఇక్కడ చాలా రోజులు అయిపోయింది మిగడ. ఇంకా ఈరోజైతే మిక్సీ చేసేసి వెన్న అయితే తీస్తున్నాను. ఒక 10 డేస్కి అలా చేస్తాను ఎప్పుడు కూడా. కానీ ఇంక ఈసారి అయితే ఒక 17 డేస్ అయిపోయింది. కొంచెం ఎక్కువైపోయింది అనమాట. మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది కదా మిగడని చెప్పి తొందరగా చేసేస్తున్నాను. మళ్ళీ నెయ్యి బాగోదు ఎక్కువ రోజులు మిగడ మనం ఉంచి చేస్తే కనుక. నెయ్యి ఎక్కువ వాడుతానండి నేను పిల్లలకి దోశల్లో అలాగే పప్పులో ఏదైనా స్వీట్స్ చేసినప్పుడు, ఏదైనా పెసరట్లో ఇంకా నేను నెయ్యితోనే నేను ఎక్కువ చేస్తాను. ఉప్మాలో కూడా నేను నెయ్యి వేసి చేస్తానన్నమాట. నెయ్యి తినడం చాలా మంచిదండి. అలాగని కేజీలు తినం కదా, కొంచెం లిమిట్గా మనం నెయ్యి తినడం అనేది చాలా మంచిది. పిల్లలకి ఇవ్వడం కూడా చాలా మంచిది. నెయ్యి అయితే ఇలా మరిగింది. ఇలా మరుగుతున్నప్పుడు మనము 2 కరివేపాకు ఆకులు వేస్తే కనుక నెయ్యి చాలా ఎంత బాగా స్మెల్ వస్తుందో. ఇది మా అత్తయ్య దగ్గర చూసానండి. మా అత్తయ్య నెయ్యి మరగబెట్టేటప్పుడు కరివేపాకు వేస్తుంది అనమాట. చాలామంది తమలపాకు కూడా వేస్తారు. నెయ్యి మరీ మాడిపోయినట్టు మనము మరగబెట్టకూడదు అనమాట. ఇలా వచ్చేటప్పటికి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది బాగా చల్లార్చుకోవాలి. చల్లార్చినాక నేను ఇంకా డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. బ్లాక్ అయిపోతుంది. చూసి మనం నెయ్యి చేసేటప్పుడు మాత్రం చాలా బ్లాక్ అయిపోకుండా, అంటే మాడిపోకుండా మనం మరగబెట్టుకోవాలి నెయ్యిని. అప్పుడే చాలా మధురంగా ఉంటుందండి. నెయ్యి చాలా పూసగా ఉంటుంది.
చుక్క కూడా వేస్ట్ చేయబుద్దేదు, ఎందుకంటే నెయ్యి అన్నది ఎంతో కాస్ట్ కదా. ఇప్పటికొచ్చి నేను బయట అన్నది నెయ్యి కొనలేదండి, నేను ఎప్పుడు కూడా కొనలేదు. ఇంకా ఇంట్లో నెయ్యినే వాడతాను. అసలు బయట నెయ్యి కొనబుద్దేది నాకు, అసలు పిల్లలకి అసలు వేయబుద్దేది. నేను చేసిన నెయ్యినే వాడాలనిపిస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా అవసరం ఉండి కొన్నా సరే నాకు ఎందుకో వాడాలనిపించదు పిల్లలకి. అంటే అన్నంలోది వెయ్యాలనిపించదు, స్వీట్స్లన్నీ వేస్తాను. కానీ ఇలా మన ఇంట్లో చేసుకొని ఎంత నెయ్యి ఎంత బాగా వాసన వస్తుందో, ఇలా పప్పులో వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఉంటుందండి. ఇంత నెయ్యి వచ్చిందనమాట. ఎక్కువ రోజులు వంట అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఒకసారి స్టవ్ని అయితే తుడిచేస్తున్నాను. ఇప్పుడు మనం వంట చేసే స్టవ్ని ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకోవాలండి. ఇంకా కిచెన్లో పని కూడా అయిపోయింది, గిన్నెలు కడిగేసాను. కిచెన్ అంతా కూడా ఒకసారి ఇలా సర్దేసుకున్నాను. మరీ పీసీఓడి ఉన్నంత క్లీన్గా తుడిసిందే తుడిసినట్టు చేయనండి. నా వరకు అయితే నాకు ఓపిక ఉన్నంత వరకే చేస్తాను. ఇప్పుడు క్లీన్గా ఎంత నీట్గా చేశాను అని కూడా నేను చెప్పను. నాకు ఓపిక ఉన్నంత వరకు, నేను చేసుకోగలిగినంత వరకు మాత్రమే చేసుకుంటాను. ఇల్లులు కూడా తుడిచేసానండి. ఇంకా దేవుడి గదిలోకి అయితే వచ్చేసాను. ఇంకా ఈరోజు అభిషేకం అయితే నా దగ్గర విగ్రహాలు ఉన్నాయి, ఎక్కువ శాతం అభిషేకం చేస్తూ ఉంటాను. 1-2 స్పూన్లు నీళ్ళైనా సరే అభిషేకంగా ఇలా వేస్తుంటాను. ఎందుకంటే విగ్రహాలు కాబట్టి మన ఫోటోలు అయితే ఎప్పుడుకో మనకి వీలైనప్పుడు, అలాగే నెలకొకసారి కడుగుతాం కదా, విగ్రహాలు అలా కాదు, ఎప్పుడైనా సరే ఒక చెంచా నీళ్ళైనా సరే వెయ్యాలి. ఇంకా వారాలప్పుడైతే ఇలా అభిషేకం పాలతోని నీళ్ళతోని అభిషేకం చేసుకుంటాను. నా దగ్గర లక్ష్మీదేవిది అలాగే వినాయకుని విగ్రహాలు ఉన్నాయి. చిన్న విగ్రహాలు పెట్టుకున్నాను, మరి పెద్దవి పెట్టుకోకూడదు కదా. ఇంకా వారాలప్పుడు అనమాట, మంగళవారం శుక్రవారం ఇలాంటి రోజుల్లో ఇలా అభిషేకంలో చేసుకొని, అలాగే అష్టోత్తరాలు, అలాగే నాకు ఏమి వస్తే అవి చదువుకుంటూ పూజ చేసుకుంటాను. అన్నిటికీ మించింది దేవుడి ఆరాధనే అనిపిస్తుందండి. ఎందుకో మనసుకి హాయిగా, చాలా ప్రశాంతంగా, చాలా తేలిగ్గా అనిపిస్తుంది అనమాట. ఆ రోజు ఏ కారణం చేత అయినా సరే బాగోకపోయినా, ఏదైనా కారణం చేత దీపం పెట్టుకోలేదు, పూజ చేసుకోలేదు అంటే మనసు చాలా వెలితిగా అనిపిస్తుంటుంది. ఏదో తప్పు చేసాము అన్న భావన అయితే ఉంటుందండి. మనం ఏమి చెయ్యకపోయినా, పెద్దగా పూజలు చేయకపోయినా, రోజు ఒక్క దీపారాధన చేసుకొని ఒక అగరబత్తి ధూపం చూపించి మనసులో ప్రశాంతంగా భగవంతుని నమ్ముకుంటే మనకి ఏదో ఒక రూపంలో సాయం అందుతుంది అన్న నమ్మకం ఎప్పుడు నాకు ఉంటుంది. యూట్యూబ్ గురించే కాదండి, నాకు ఎప్పుడు నుంచో పూజలు అంటే చాలా ఇష్టం. చాలా చక్కగా పూజలు చేసుకునేదాన్ని. నాకు పెళ్ళి ముందు కూడా పూజలు అంటే చాలా ఇష్టం, చాలాసార్లు చెప్పాను కూడా. ఇంకా ఈ రోజు అయితే చెప్పాను కదా, అభిషేకం చేసుకున్నాను కాబట్టి అష్టోత్తరం చదువుకుంటున్నాను. మన దగ్గర పువ్వులకైతే చాలా ఇబ్బంది కాబట్టి నా దగ్గర ఉన్న వాటితో, అంటే చిన్న గాజులు ఉన్నాయి, చిట్టి గాజులతో నేను అష్టోత్తరం అయితే చదువుకుంటున్నాను. ఇంకా అష్టోత్తరం చదువుకున్నాక మహాలక్ష్మి అష్టకం చదువుకుంటున్నాను. ప్రతిరోజు ఇంకొకసారి వీలవ్వదు అన్నీ చదువుకోవడం, ఇలా వీలైనప్పుడైనా సరే చదువుకుంటూ ఉంటాను లక్ష్మీదేవివి. ఇంకా నాకు ఏది అనుకూలంగా అనిపిస్తే, నాకు ఏవి వస్తే అవి చదువుకుంటూ ఇంకా మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకుంటానండి. ఇక పూజ అయిపోయింది. ఇంకా కిచెన్లోకి మళ్ళీ వచ్చానండి. కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కిచెన్లోకి వచ్చాను. ఎందుకంటే ఇంక ఈరోజు నువ్వులు అలాగే పల్లీలు లడ్డు చేద్దామని చెప్పి. ఎందుకు నువ్వులు పల్లీలు లడ్డు చేస్తున్నానంటే, ఇంకా పిల్లలకి రోజు ఒకటి ఇద్దాము, అలాగే ఇంట్లో మనం కూడా ఆడవాళ్ళకి కూడా చాలా మంచిది ఇది. ఇంకా నువ్వుల్లో అపారమైన పోషకాలు ఉంటాయండి. అలాగే జాయింట్ పెయిన్స్, అలాగే మోకాళ్ళ నొప్పులు అవి కూడా రాకుండా ఈ నువ్వులు కాపాడుతుంది అనమాట. మనం మామూలుగా కర్రీల్లో
అలా వేసుకుంటే అసలు ఎప్పుడో ఒకసారి వేసుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఇలా లడ్డూలా చేసుకొని తింటే కనుక రోజు ఒకటి తినాలనిపిస్తుంది. ఇంకా పిల్లలకి కూడా రోజు తినాలనిపిస్తుంది, రోజు ఇస్తాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి కూడా. ఇంకా పల్లీలు లడ్డు వేరు, ఇలా నువ్వుల లడ్డు వేరు కాకుండా రెండు కలిపి చేద్దామని చెప్పి రోజు అనుకుంటున్నాను. అలాగే మన ఆడవాళ్ళకి ఎక్కువ కాళ్ళు నొప్పులు, ఇప్పుడే ఏజ్తో సంబంధం లేకుండా కూర్చుంటే లెగలేకపోతున్నాం, లెగిస్తే కూర్చోలేకపోతున్నాం, కొంచెం దూరం నడవలేకపోతున్నాం, మోకాళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు, ఈ నొప్పులు ఆ నొప్పులతో బాధపడుతూ ఉంటాము. అప్పటి రోజుల్లో అయితే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళని కోటీశ్వర్లు చూసి అసూయపడే రోజులండి. కానీ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చూసి అసూయపడే రోజులు వచ్చేసాయి అన్నమాట. అసలు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఏం వస్తున్నాయో తెలియదు. మనం కొన్ని వాటికన్నా దూరంగా ఉండొచ్చు, ఇలాంటివన్నీ చేసుకొని తింటే కనుక చాలా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే ఇక పల్లీల విషయానికి వస్తే కనుక పల్లీల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి, అతి బలమైన ఆహారం అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మనం కొనుక్కొని చేసుకునే విధంగా రేట్ కూడా ఉంటుంది. మనం ఎక్కువ కాస్ట్లు పెట్టి మనం ఆరోగ్యాన్ని కాపాడుకునే కంటే చాలా తక్కువ ధరలో ఎన్ని పల్లీల్లో ఎక్కువ ప్రోటీన్స్ అయితే ఉంటాయి. ఇంకా బెల్లానికి వస్తే కనుక ఐరన్, అలాగే కాల్షియము చాలా పుష్కలంగా ఉంటుందండి. ఇవన్నీ కలిపి తిండి రోజు ఒక లడ్డు తింటే కనుక మన ఆరోగ్యం మనమే కాపాడుకున్న వాళ్ళు అవుతాము. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో నువ్వులు అలాగే పల్లీలు లో ఫ్లేమ్లో వేపుకొని ఇంకా చల్లారినాక ఇలా దాని మీద ఉన్న పొట్టు అయితే తీసేసుకుంటున్నానండి. ఇంకా ఈ పొట్టు తీసేసుకున్న తర్వాత పల్లీల్ని మన పల్లీ పాలంగా కాకుండా వాటిని ముక్కల్లా చేసేయాలన్నమాట. ఇంకా మా పిల్లలైతే ఎక్కువ స్వీట్ తినరండి, అందువల్ల నేనైతే ఇక్కడ బెల్లం అయితే 2 కప్పులు, ఒక కప్పు అయితే పల్లీలు తీసుకున్నాను కదా, ఒక కప్పు అయితే నువ్వులు అనమాట. ఇంకా నేను ఒక కప్పు నిండా బెల్లం అయితే తీసుకుంటున్నాను. ఇంకా స్వీట్ ఎక్కువ కావాల్సిన వాళ్ళైతే ఒక కొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 1/2 కప్పు వాటర్ వేసుకున్నాను, అలాగే 1 కప్పు బెల్లం తురుము వేసుకున్నాను. ఇది బాగా కూడా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా ముక్కలు చేసేసి అనమాట, పల్లీలంతా పొట్టు తీసేసి ఇలా ముక్కలు చేసేసి పక్కన పెట్టుకున్నాను. బెల్లం అయితే కరిగిందండి. కరిగిన తర్వాత ఒకసారి ఇలా మనము ఇలా వడక పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకి బెల్లంలో చాలా చెత్తలా అనిపిస్తుంది. ఇంకొకసారి ఇసుక, చిన్న రాళ్ళు, అలాగే చిన్న ఏమైనా తొక్కు లాంటివి కూడా ఉంటాయన్నమాట బెల్లంలో, ఎందుకంటే ఇది గడ్డితో పెట్టి తెస్తుంటారు బెల్లం. చూడండి, ఆ తొక్కు అంత ఉంది కదా, మనం ఎప్పుడు కూడా బెల్లం పాకం పెట్టినప్పుడు కానీ కొంచెం కరిగిపోయినాక వడకట్టేసుకొని అప్పుడు వేసుకుంటే మనకి ఏ అనుమానం ఉండదు అన్నమాట, అందులో ఏమున్నాయో అని టెన్షన్ ఉండదు. ఇలా వడక పెట్టేసుకొని వేసుకున్నాను. ఒకసారి పాకం చెక్ చేసుకొని చూడండి, ఇలా తీగపాకం రావాలి. ఇలా తీగపాకం వచ్చినాక నేను నువ్వులైతే అందులో వేసేస్తున్నాను, అలాగే పల్లీలు కూడా వేసేసి ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటే కనుక మనం వేసినాక ఈ నువ్వులు, పల్లీలు అలాగే బెల్లం గట్టిపడిపోతుంది అనమాట. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. గట్టిపడిపోయిందండి, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడైతే చెయ్యి కాలిపోతుంది, మనం కొంచెం వేడిగానే చుట్టుకోవాలి. నాకు ఇవి ఉండలు చుట్టడం అంటే చాలా కష్టం అనమాట, వేడిగా మండిపోతుంటుంది చెయ్యి. చుడుతున్నాను అనమాట. ఇప్పుడు కొంచెం తడి చేసుకొని చేతికి చుట్టొచ్చు, లేదంటే నెయ్యి రాసుకొని చుట్టొచ్చు. పెద్దవి చుట్టేస్తాను అనమాట. ఇంక మళ్ళీ ఇవి అయిపోగానే మళ్ళీ చేస్తాను, ఒక్కసారి చేసి పెట్టేస్తే పిల్లలు కూడా తినరు, అలాగే ఎక్కువ రోజులు అయిపోతే మనం కూడా తినలేము. ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకుంటాను, తక్కువ క్వాంటిటీలోనే చేస్తుంటాను. పెద్దవి చేసేసాను అనమాట, పిల్లల వరకు చిన్నవి మాకు పెద్దవి అన్నట్టు చేసేసాను. చిన్నవి చెయ్యలేక, అంటే బాగా వేడిగా మంట చాలా చెయ్యితే రెడ్గా అయిపోయింది. ఇవి కొంచెం ఆరినాక ఒక బాక్స్లో పెట్టేస్తాను అనమాట. ఇక్కడితో ఈ పని అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ డే టిఫిన్కి అయితే మినపప్పు నానబెడుతున్నాను. దేనికి అంటే దోశలకి. ఇక్కడ నేనైతే 1 గ్లాసు మినపప్పు అలాగే 2 గ్లాసులు బియ్యం వేస్తాను. చాలామంది 3 గ్లాసులు కూడా వేసుకుంటారంటే నేను ఇక్కడ రేషన్ బియ్యం వేస్తానండి. దోశల వరకు అయితే మాత్రం రేషన్ బియ్యమే వేస్తాను.
అలాగే నేను దోశల్లో ఏటేస్తానంటే కొంచెం మెంతులు వేస్తాను. మెంతులు అలాగే కొంచెం శనగపప్పు కూడా వేస్తానండి. నేను ఇలా శనగపప్పు వేయడం వల్ల మనకి దోశలు హోటల్లో దోశలు టేస్ట్ వస్తాయి. శనగపప్పు వేసి దోశలు వేసుకుంటే మరి ఎక్కువ కాదు, కొంచెం శనగపప్పు వేసుకుంటే దోశలు బాగుంటాయి. ఇంకా ఇవి రుబ్బేటప్పుడు కొంచెం అటుకులు వేసి రుబ్బుతాను అనమాట. ఇవి బాగా 2-3 సార్లు వాష్ చేసుకొని వాటర్ వేసేసుకొని పెట్టేసుకో. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోని నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.